greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. It's my joy and pleasure to be with you all this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలో నేను ఉండడానికి నాకు ఎంతగానో సంతోషము ఆనందంగా ఉంటుంది. I think now the stage has raised a little bit higher. స్టేజ్ కూడా కొంచెం హైట్ కూడా పెంచినారు. Maybe the speaker can see all the people in the back whether they are sleeping or not. There were these two brothers aged 4 and 6 years old. ఒక ఊర్లో ఒక ఇద్దరు సహోదరులు 4 సంవత్సరాలు 6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఇద్దరు ఉన్నారు. During holidays they went to the grandmother's home. హాలిడేస్ లో వారు వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారు. So it was a time for these people to sleep. ఆ సమయంలో వారు ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. So grandmother told these two little ones, you pray and sleep. అమ్మమ్మ గారు చెప్పారు, మీరు ప్రార్థన చేసుకొని పండుకోండి అని చెప్పారు. So they both went to the room and they started praying. వారు ఆ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. So the 4-year-old one, he was started praying loudly. 4 సంవత్సరాలున్న ఆ బాలుడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. Lord, please give me bicycle, please give me that toy and this toy. ప్రభువా నాకు బైసికల్ ఇవ్వండి, నాకు ఆట ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. So he was shouting loudly and praying. ఎంతో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్బాయి. So the other brother told him, ఇంకొక సహోదరుడు అన్నాడు, you know, God is not deaf. Why are you shouting loudly and praying? దేవుడు నువ్వు ఇంత గట్టిగా అరిచి ప్రార్థన చేయడానికి అవసరం లేదంటున్నాడు. Yeah, God is not deaf. దేవుడు చెవిటివాడు కాదు నువ్వు అంత గట్టిగా ప్రార్థన చేయడానికి. Then this little fellow told, ఆ చిన్న బాలుడు చెప్పాడు, I know God is not deaf, but grandmother is deaf. దేవుడు చెవిటివాడు కాదు కానీ అమ్మమ్మ అయితే చెవిటి ఉంది కాబట్టి అందుకే గట్టిగా ప్రార్థన చేస్తున్నా అన్నాడు. Yeah, this afternoon we'll turn our Bibles to 2 Corinthians. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బైబిల్లో నుండి 2వ కొరింథీలో నుంచి ఒక భాగం చూస్తాం. Chapter 3, 2వ కొరింథీ 3వ అధ్యాయం verse 1 to 3. మొదటి 3 వచనాలు. Shall we read these 3 verses together? ఈ 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. Do we begin again to commend ourselves? మమ్మల్ని మేమే Or తిరిగి do we need, మెప్పించుకొన as some others, మొదలుపెట్టుచున్నాం. epistles కొందరికి of commendation కావలసినట్లు to you, మీ or యొద్దకైనను, letters of మీ యొద్ద నుండి commendation అయినను from you? సిఫారసు పత్రికలు మాకు అవసరమా? You మా are హృదయముల our మీద epistle రాయబడి written in ఉంది. our hearts, మనుషులందరూ known and తెలుసుకొనుచు read by all men. చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? Clearly, you are an రాతి epistle పలక of మీద గాని, Christ, సిరాకు ministered గాని by us, రాయబడక, written not నెత్తని with హృదయములను ink, పలకల మీద but by the జీవముగల Spirit దేవుని of the ఆత్మతో living God, మా not పరిచర్య on మూలముగా tablets of రాయబడిన stone, but on క్రీస్తు tablets of పత్రిక flesh, ఉన్నారని that is of మీరు the heart. తేటపరచబడుచున్నారు. Shall we close our eyes and ask the Lord to speak to us? మనం కళ్ళు మూసుకొని ప్రభు మనతో Heavenly మాట్లాడాలి. Father, we come before you పరలోకమందున మా తండ్రి, మేము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. and we ask you to speak to each one of us. ప్రభు మా అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. We ask you to satisfy our soul. మా ఆత్మలకు మీరు తృప్తి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. Only your word will satisfy us. ప్రభా కేవలం మీ వాక్యమే మమ్మల్ని తృప్తిపరచగలదు. Grant your unction and your utterance. ప్రభా మీ యొక్క ఉచ్చారణ మాకు దయచేయండి. And we continue to look unto you. మేము ఎల్లప్పుడూ మీ వైపే మేము ఎదురు చూస్తున్నాం. We ask all this in Jesus' precious name. ప్రభువైన యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Apostle Paul is writing a letter to the church at Corinth. అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీ సంఘముల వారికి పత్రిక రాస్తున్నాడు. Do I need any letter of recommendation? నాకు సిఫారసు పత్రికలు తీసుకురావడం అవసరమా? Generally, when people work in an organization or any workplace, ఎక్కడైనా ఉద్యోగంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఆ ప్రదేశానికి వెళ్తే when they are leaving that institution, వారు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు they generally try to take a letter of recommendation. వారు ఆ యొక్క వెళ్ళడానికి ముందు ఒక సిఫారసు లెటర్ తీసుకొని వెళ్తారు. You know, like a testimonial kind of a thing. అది ఒక సాక్ష్య రూపంగా ఉండడానికి So తీసుకెళ్తారు. that they'll be able to show to the other organization, వారు ఇంకొక ఆర్గనైజేషన్ కి అది చూపించడానికి, you know, this is the commendation that I have received from the workplace. చూడండి నేను మునుపు పనిచేసిన స్థలంలో నుండి నాకు ఇచ్చిన మంచి
ప్రవర్తన సర్టిఫికేట్ అని చెప్పడానికి. When Apostle Paul was writing this letter, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఈ పత్రిక there రాస్తున్నప్పుడు were problems inside the Corinthian church. కొరింథీ సంఘంలో అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి. And some people came and infiltrated the church. కొంతమంది సంఘంలోనికి ప్రవేశించి కొంచెము దాన్ని మలినం చేస్తూ వచ్చినారు. They were also insisting on the law and the 10 commandments that should be followed. వారు ధర్మశాస్త్రమును మరియు 10 ఆజ్ఞలను పాటించాలని వారు అక్కడ ప్రోత్సహిస్తున్నారు. And they even came to the Corinthian church with a letter of recommendation. వారు ఒక సిఫారసు పత్రిక తీసుకొని కొరింథీ సంఘానికి కూడా వచ్చి ఉన్నారు. But Apostle Paul is telling, అయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, I do not have any letter of recommendation. నాకు ఎటువంటి సిఫారసు పత్రికలు లేవు. He was so bold and so clear in his calling, ఎంతో ధైర్యంగా తన పిలుపు విషయమై అక్కడ చెప్తూ ఉన్నాడు. because he knew the Holy Spirit has sent him. ఆయనకి పరిశుద్ధాత్ముడు పంపించాడని బాగా ఎరిగినటువంటి వాడు. He had an encounter with the Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటూ వచ్చినాడు. He was chosen by the Lord to be his witness. ఆయన దేవుని చేత ఏర్పరచబడి సాక్షిగా ఉండడానికి పిలువబడినాడు. And that's why we see in Acts chapter 13 also, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో అది కూడా చూస్తాం. they were sent by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. There is so much of difference between sent and going on your own. చూడండి, చాలా వ్యత్యాసం ఉంది పంపించబడము లేకుంటే స్వయంగా తను తానే వెళ్ళడం అనే విషయంలో. Sometimes you try to do things in your own strength. కొన్నిసార్లు మన శక్తిని బలమును ఆధారం చేసుకొని మన పనులు చేస్తూ ఉంటాం. You go and try to do something. నువ్వు వెళ్ళి చాలా కొన్ని పనులు చేయాలని అనుకుంటూ And ఉంటావు. doesn't that it may not have the approval of the Lord. చూడండి, బహుశా కొన్నిసార్లు దేవుని యొక్క అప్రూవల్ ఆ విషయంలో ఉండదు. But whereas Apostle Paul here, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ when he ఏమంటున్నాడు, began the missionary journeys, తన మిషనరీ ప్రయాణం when ప్రారంభించినప్పుడు he started being the witness for the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షిగా అతను ఉంటూ he వచ్చినప్పుడు knew it very clearly. తన ఎంతో స్పష్టంగా ఎరిగినటువంటి And the వాడు. Bible says they were sent by the Holy Spirit. బైబిల్ స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. They have the commendation of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ఆజ్ఞాపింపబడిన వారు. They were also approved by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత ముద్ర వేసి వారు పంపించబడినారు. So Apostle Paul is telling here, ఇక్కడ అపోస్తలుడైన పౌలు I చెప్తున్నాడు, did not have any letter of recommendation, నాకు ఎటువంటి సిఫారసు పత్రికలు లేవు. but I know who sent me here. అయితే నన్ను ఎవరు ఇక్కడికి పంపించారో నాకు తెలుసు. And then he goes on to tell here, ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఒక మాట అంటున్నాడు, you are our epistle written in our hearts. మీరే మా హృదయముల మీద రాసిన పత్రికలు కారా. You are known by all the men. మీరు అనేకులకు మీరు తెలిసినటువంటి వారు. You are also read by all the men. మీరు అనేకుల చేత చదవబడినవారు. You are an living epistle of Christ మీరు Jesus. సజీవమైన పత్రికలుగా యేసుక్రీస్తు వారికి ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, that's a reality in our life. అది మనకు జీవితంలో నిజ స్థితి. అది We are like an epistle for the Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక పత్రికగా ఉంటూ ఉన్నాం. Every time you step out of the church into this world, every time you step into the world, మనము ఈ యొక్క మందిరం నుంచి బయటికి వెళ్ళి లోకంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు people will read you. ప్రజలు మనల్ని చదువుతూ వస్తారు. People will know you by your character. ప్రజలు నీ యొక్క గుణమును బట్టి నిన్ను చూస్తూ వస్తారు. People will know you by your nature. నీ యొక్క స్వభావమును బట్టి ప్రజలు నిన్ను ఎరుగుతూ People వస్తారు. will know you by the words that you speak. నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి ప్రజలు నిన్ను ఎరుగుతూ వస్తారు. And people will know you by your actions. నీ యొక్క క్రియల చేత కూడా ప్రజలు నిన్ను గమనిస్తూ ఉంటారు. And that's why Apostle Paul is telling here, అందుకని అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, you are known by all men. మీరు అనేకుల చేత తెలియబడిన వారు. When you work in the office, మీరు ఒక ఆఫీస్ లో పని చేస్తూ or ఉంటే, else when you go to your college or your hostel, మీరు కాలేజీకి గానీ హాస్టల్ గానీ మీరు వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటే, we are read and we are known by the people. మీకు తెలుసా మనల్ని అందరూ చదువుతూ మనల్ని బాగా ఎరిగినటువంటి వారు. We see Lord Jesus was telling like this. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు We మనకు see in తెలుసు. Matthew's Gospel chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, verse 15 to 20. 15 నుంచి 20 వచనాలు చూస్తే, There he says, a good tree is known by its good fruits. అక్కడ ఒక మంచి చెట్టు అది ఇచ్చే ఫలములను బట్టి అది తెలుసుకొనబడుతుంది అని చెప్తున్నారు. Every tree that does not bear good fruit is cut down and thrown into the fire. చూడండి, మంచి ఫలములు ఫలించిన ప్రతి ఒక్క చెట్టు అగ్నికి కాల్చివేయబడడానికి ఇవ్వబడుతుంది. And look at what verse 20 it says. 20 వచనం ఏం చెప్తుంది చూడండి, Therefore by their fruits you will know them. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. By the fruits that we bear, మనము ఫలించే ఫలాలను బట్టి people will be able to know us who we are. ప్రజలు మనం ఎవరనేది మన గురించి తెలుసుకుంటూ వస్తారు. Sometimes the words that we speak are so different, but from the actions that we do.
కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు భిన్నంగా ఉంటాయి. And here he says, ఇక్కడ అంటున్నాడు, do men gather grapes from thorn bushes or figs from thistles? Verse 16. వారి ఫలముల వల్ల మీరు తెలుసు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లలో అంజూర పండ్లనైనను కోయుదురా. We are known by, our actions and by our fruit. చూడండి, మన యొక్క క్రియల వలన, మనం ఫలించే ఫలాల వలన మనల్ని గురించి ఇతరులు తెలుసుకుంటూ వస్తారు. Because we are a living epistle of Christ ఎందుకంటే Jesus, మనము సజీవమైన పత్రికగా ప్రభువైన యేసుక్రీస్తుకున్నాం. people also will read us. ప్రజలు కూడా మనల్ని ఇంకా చదువుతూ వస్తారు. Most of the times, అనేక సార్లు many of the people who are around us, మన చుట్టూ ఉన్న ప్రజలే they might not have never read the Bible. వారు బహుశా బైబిల్ చదివిండకపోవచ్చు. But when they look at us, అయితే వారు ఎప్పుడైతే మనల్ని చూస్తారో they should be able to read the Bible. వారు బైబిల్ని చదవడానికి ఇష్టపడతారు. Because we are representing the Lord Jesus ఎందుకంటే Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రతిస్పందంగా And ఉంటున్నాం. that's why the Lord Jesus said like this, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా you are చెప్పారు, the salt of this earth. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. You are the light of this world. ఈ లోకమునకు మీరు వెలుగుగా ఉన్నారు. The light will never put an invitation, come let us see the light within me. చూడండి, ఒక వెలుగు రండి నన్ను చూడండి అని అది తను చెప్పుకోదు, అదే ప్రజ్వలిస్తుంది. When the light stands there, ఎప్పుడైతే అక్కడ వెలుగు it's a ఉంటుందో, normal phenomenon for the darkness to be dispelled around that light. ఆ యొక్క చుట్టూ చేరి రాగడానికి అది మామూలుగానే అందరికి ఆకర్షిస్తూ And వస్తుంది. that's why Jesus said, అందుకని యేసుప్రభు అన్నాడు, let your light so shine in the world మీ యొక్క ఈ లోకంలో మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి, that they may see your good works వారు మీ సత్క్రియలను and చూచినట్లు glorify your Father who is in heaven. పరలోకమందున మీ తండ్రిని మహిమపరచుటకు. We will be read by the people of this world, will be known by the people of this ఈ world. లోకంలో మన చుట్టూ ఉన్న ప్రజల చేత మనము చదవబడతాము, వారి మనము పత్రికగా వారికి ఉంటాం. And this afternoon, ఈ మధ్యాహ్న కాలంలో I would like to share with you 3 thoughts from the Bible. బైబిల్లో నుండి 3 తలంపులు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. How the world will be able to recognize us. లోకము మనల్ని ఏ విధంగా గుర్తుపడుతుంది, By what nature the world will be able to recognize us. ఎటువంటి స్వభావంతో లోకము మనల్ని గుర్తుపడుతుంది. So if you have your Bibles, మీ యొక్క బైబిల్ మీకు ఉన్నట్లయితే turn with me to John's Gospel chapter 13. దయచేసి యోహాను సువార్త 13వ అధ్యాయం అందరు చూడండి. And shall we read verse 34 and 35 together? 34, 35 వచనాలు కలిసి చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీ క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే that you also మీరును love one ఒకరినొకరు another. ప్రేమింపవలను. మీరు ఒకరి నీడలో ఒకరు ప్రేమ గలవారైన దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. And can we read it together again, please? దయచేసి అందరము బిగ్గరగా మన భాగాలు చదువుకుందాం. Yeah. A new మీరు commandment ఒకరినొకరు I give to ప్రేమింపవలనని మీ you, that you కృతజ్ఞతలు love నేను one మిమ్మల్ని another ప్రేమించినట్టు as మీరు I have ఒకరినొకరు loved you, ప్రేమింపవలను. that you మీరు also ఒకరి love ఎడల one ఒకరు ప్రేమ another. గలవారని By this all దీన్ని బట్టి will మీరు know నా that you are శిష్యులని my disciples అందరూ if you love for one another. Now the Lord Jesus is telling here, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న మాట I am ఏంటంటే, giving you a new నేను commandment, మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, that you should love one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. And he demonstrated what was the standard that he was expecting from the people. ఆ ప్రజల నుండి ఆయన ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది ఆయన చూపిస్తూ కూడా వచ్చినాడు. And then he says, ఆ తర్వాత అంటున్నాడు, as I have loved you, you need to love one another. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలను. And verse 35 says, 35 వచనం by చెప్తుంది, this దీని వలన all will know that you are my disciples. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. By loving one another. ఒకరినొకరు ప్రేమించుకున్నట ద్వారా A community which is not only washed by the blood of Jesus Christ, ఏదైతే ఒక గుంపు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిందో, but also a community which is able to show love towards one another. ఏ యొక్క గుంపు అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూపిస్తూ వస్తారో, By being a loving community, ఒక ప్రేమ కలిగిన గుంపుగా ఉంటూ a వస్తారో, church which is loving one another, ఏదైతే సంఘము ఒకరినొకరు ప్రేమించుకుంటూ the వస్తారో, world will be able to know that we are the disciples of the Lord Jesus అప్పుడే Christ. లోకము మనము ప్రేమ కలిగిన వారమై ఆయన యేసుప్రభు శిష్యులమని ఎరుగుతూ వస్తుంది. And he tried to demonstrate his love. మనము ఆయన ప్రేమను మనం బహిర్పరిచే వారంగా And look ఉండాలి. at what we see in chapter 13 verse 1. 13వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంటున్న మాట చూడండి. The second part of verse 1 it says, రెండవ భాగంలో చెప్తుంది, it says, having loved his own who were in the world, he loved them to the end. లోకంలోనున్న తన వారిని ప్రేమించి
వారిని అంతము వరకు ప్రేమించెను. Now these were the 12 disciples who were with Jesus. చూడండి, ఇక్కడ 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు. He loved them. వారిని ప్రేమించాడు. He took care of them. వారి విషయం అన్ని బాగోగులు He చూశాడు. taught them. వారి నేర్పించాడు. He led them. వారిని పంపించాడు. He protected them. వారిని కాపాడుతూ వచ్చాడు. He prayed for them. వారి విషయమే ప్రార్థన చేస్తూ But వచ్చాడు. these were the last few days of the life of Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చివరి దినాల్లో ఇవి మాటలు పలుకుతూ And now ఉన్నాడు. Jesus is telling here, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ మాట అంటున్నాడు. having loved them to the till the end, వారిని అంతం వరకు ప్రేమించిన కారణమును బట్టి, he loved them even to the end. చూడండి, అంతము వరకు వారిని ప్రేమించినాడు. And how did he love them? ఎట్లా ప్రేమించినాడు? Now if you read the whole chapter, ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే Jesus was very clear in his mind. యేసుక్రీస్తు వారు తన మనసులో చాలా స్పష్టంగా ఉన్నాడు. He knew that the hour has come for him. ఇప్పుడు ఆ గడియ సమీపించిందని ఆయన ఎరిగి ఉన్నాడు. And now he knew that he is also going back to the Father. ఇంకా తండ్రి యొద్దకు మరలా వెళ్ళిపోతున్న సమయం వచ్చిందని ఎరిగి ఉన్నాడు. He also knew that the Father has kept all the power and authority to him. తనకు సమస్తమైన అధికారం తండ్రి అనుగ్రహించాడు అనే విషయం కూడా ఎరిగినాడు. And even verse 11 says, ఇంకా 11వ వచనం he చెప్పబడుతుంది, also knew who would betray him. ఆయన ఎవరైతే అప్పగిస్తారో వారిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. Having known all these facts, ఇవన్నీ విషయాలు ఆయన ఎరిగి కూడా, knowing the fact that who is going to betray him, ఎవరు ఆయన్ని అప్పగించబోతున్నారనే విషయం కూడా తెలిసి కూడా, knowing the fact that all the Father has kept all the things in his hands, తన చేతిలో సమస్తమైన అధికారము తన తండ్రి అనుగ్రహించాడని ఎరిగి కూడా, and knowing the fact that he came from the Father and he was going back to the Father, తండ్రి యొద్ద నుండి వచ్చి తిరిగి మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్న విషయం కూడా తెలిసి కూడా, and now he wanted to show the love till the end. ఇప్పుడు ఆ యొక్క ప్రేమని అంతం వరకు దాన్ని చూపిస్తూ ఉన్నాడు. And you know what Jesus did there? అక్కడ యేసు ప్రభు ఏమేం చేస్తూ వచ్చాడు మనకు బాగా It was తెలుసు. the time of the feast, అక్కడ పస్కా పండుగ జరుగుతుంది. and they were all waiting for the servant to come and wash their feet. అక్కడ ఒక దాసులు వచ్చి వారి పాదములు కడగాలని వారు ఎదురు చూస్తున్నారు. What we see here, అయితే ఏమైతే ఇక్కడ చూస్తున్నామో, Jesus stood up from that place. యేసు ప్రభు అక్కడ ఉండి లేచి నిలబడి He took out his outer clothing తన యొక్క బాహ్య వస్త్రం తీసివేసి and he took the basin filled with water, ఒక పాత్రను తీసుకున్నాడు. and he also wrapped a towel around him, తన నడుముకు టవల్ తీసుకున్నాడు. and he started washing the feet of the disciples. ఆ తర్వాత శిష్యుల పాదాలను కడుగుతూ వస్తున్నాడు. You know, even the person whom he knew was going to betray him, చూడండి, ఎవరైతే తనను అప్పగిస్తారో ఆ వ్యక్తి పాదాలు కూడా ప్రభు కడుగుతూ ఉన్నాడు. he went to Judas ఇప్పుడు యూదా దగ్గరికి వెళ్ళాడు. and he started washing the feet of Judas also. ఇప్పుడు యూదా యొక్క పాదాలు కూడా ఆయన కడుగుతూ ఉన్నాడు. And he was telling, ఆయన అంటున్నాడు, have you seen what I'm doing? Have you seen what I'm doing? Do you know what I have done to you? నేను మీకు ఏం చేస్తున్నానో మీకు తెలుసా? You call me teacher and Lord. మీరు బోధకుడా అని నన్ను And పిలుస్తున్నారు. that is what I am. అవును, నేను ప్రభువుని I am బోధకుడిని. your teacher. అవును, నేను నీ I am బోధకుడిని. your master. నేను మీ యజమానుడిని. And I am your Lord. నేను మీ ప్రభువునే. But look what I did unto you. అయితే గమనించండి, నేను మీకు ఏం చేస్తున్నాను? You know, I stooped low as a servant. నేను దాసునిగా తగ్గించుకొని And ఉన్నాను. I was also willing to wash your feet. అంత మాత్రమే కాదు, మీ పాదం కడగడానికి ఇష్టంగా And even చేస్తున్నాను. the feet of the person who was going to betray me. ఎవరైతే అప్పగించబోతున్నారో అతని పాదములు కూడా కడుగుతూ వచ్చినాడు. And then he says this one, ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, a new commandment I am giving unto you. నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, You should love one another as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. Loving the person who loves us is not a difficult thing. చూడండి, మనకి ఇష్టమైన వారిని ప్రేమించే వారిని ప్రేమించడం అది పెద్ద విషయమేం కాదు. It is very easy. చాలా సులభం అది. But remember, put yourself in the shoes of Jesus Christ. ఇప్పుడు మీ యొక్క పాదాలు యేసుక్రీస్తు షూస్ లో మీరు పెట్టుకొని చూస్తే, Judas was there with him for 3.5 years. 3.5 సంవత్సరంలో యూదా ఇస్కరియోతు ఆయనతోనే ఉన్నాడు. He took care of every problem that they had. ఆయన ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన చూసుకుంటూ వచ్చాడు. And now the last few moments of his earthly life, ఆయన ఈ లోకంలో ముగించే చివరి దశలో వచ్చినప్పుడు, and Jesus knew what he was going to do. ప్రభు ఆయన ఏమి చేయబోతున్నాడు అది బాగా తెలిసిన He వాడు. knew he was going to be sold for 30 silver coins. 30 వెండి నాణములకు నన్ను అమ్మివేస్తాడు ఈ వ్యక్తి అని కూడా తెలుసు. Knew he was going to betray him with a kiss. ఆయన ఒక ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తాడని కూడా తెలుసు. But still he went to Judas. అయినప్పటికీ యూదా ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళాడు. If we know all these things, we will not be able to even see face to face. చూడండి, ఈ విషయాలు ముందుగానే మనకైతే తెలిసినట్లయితే
ఆ వ్యక్తి ముఖము కూడా మనం చూడము. We'll try to turn our head and move the other direction. మనము మన ముఖమును ఇంకొక సైడ్ తిప్పుకొని వెళ్ళిపోతాం. Isn't it true? నిజం కాదా? But he came to the feet of Judas. అయితే ప్రభువు యూదా యొక్క పాదముల యొద్దకు వచ్చినాడు. And he washed the feet of Judas. ఆయన యూదా యొక్క పాదాలన్నీ కడుగుతూ వచ్చాడు. And then he says, ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, you call me teacher and Lord, that is what I am. మీరు నన్ను బోధకుడు అని పిలుస్తున్నారు. అవును, మీరు అన్నట్టే. But I stooped low to love him. మేము మిమ్మల్ని తగ్గించుకొని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. You should love one another మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలి. as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. You remember on 10th September what happened? 10th September. 10th సెప్టెంబర్ ఏం జరిగిందో మనకందరికి తెలుసు. Charlie Kirk, you must have known this name. చార్లీ కర్క్ అనే వ్యక్తి గురించి మీరు వినే He ఉంటారు. was shot dead. తను షార్ట్ డెడ్ అయ్యాడు. And when the memorial service was happening, ఆ యొక్క మెమోరియల్ సర్వీస్ జరుగుతున్నప్పుడు his wife Erica was speaking. ఆయన వైఫ్ ఎరిక్ ఈ మాట మాట్లాడుతుంది. She was fully emotional. ఎంతో భావోద్రేకాలతో ఉంది. Heart was loaded with emotions and చూడండి, tears. తన హృదయము భారభరితమైన కన్నీటితో నిండుకొని ఉంది. And then she started telling that young man, ఆమె అంటుంది, ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు, the one who killed, ఆ ఎవరైతే చంపాడో I choose to forgive him. ఆ వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడుతున్నాను. Because my master, while he was dying on the cross, ఎందుకంటే నా యజమానుడు సిలువలో మరణిస్తున్నప్పుడు he spoke, Father, forgive them, for they do not know what they are doing. ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించని అన్నాడు. And I choose to forgive him. నేను కూడా ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. A new commandment that the Lord Jesus has given for us. ఏ క్రొత్త ఆజ్ఞ యేసు ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. We should love one another మనము ఒకరినొకరము ప్రేమింపవలెను. as Jesus loved us. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించినట్లే Loving even our enemies, మన శత్రువులను కూడా ప్రేమించాలి. blessing them, వారిని ఆశీర్వదించాలి. praying for them who are persecuting, మనల్ని హింసించే వారి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. think of their well-being. వారి క్షేమం గురించి కూడా ఆలోచించాలి. We need to be a loving community. మనము అప్పుడే ఒక ప్రేమ కలిగిన సహవాసం And the గుంపులో Bible ఉంటాం. says here, బైబిల్ ఇంకో by చెప్తుంది, this the world will be able to know that you are my disciples. దీనిని బట్టి లోకము మీరు నా శిష్యులని తెలుసుకొందురు. The world will not know us by our doctrine. చూడండి, మన యొక్క సిద్ధాంతమును బట్టి లోకం మనల్ని గుర్తించదు. The world will not know us by what dress we wear. మనము వేసుకున్న బట్టల్ని బట్టి లోకం మనల్ని గుర్తించదు. But the world will know by how we love one another. మనము ఒకరినొకరము ఎలాగూ ప్రేమించుకుంటామో దానిని బట్టి లోకం మనల్ని గుర్తిస్తుంది. That's what we see in the early church. అదే ఆది సంఘంలో మనం చూస్తూ వచ్చినాం. We know the foundational principles of the early church. ఆ ఆది సంఘం యొక్క పునాదిమైన సిద్ధాంతాలు మనకు తెలుసు. They were devoted to the word of God, వారు దేవుని వాక్యం యందు వారు కేంద్రీకరించుకొని ఉన్నారు. devoted to prayer, వారు దైవికంగా ప్రార్థిస్తున్నారు. devoted to fellowship, వారు సహవాసంలో కూడా కలిసి and they ఉన్నారు. were also devoted to breaking the bread. వారు రొట్టె విరుచుటలో కూడా సహవాసం కలిగి We ఉన్నారు. insist so much on these foundational principles. మనము ఈ యొక్క పునాదిమైన ఈ 4 విషయాలను ఎంతో నొక్కి చెప్తాం. But how about the foundational practices of the early church? ఆది సంఘంలో ఉన్న ఆ మొట్టమొదటి వారు చేస్తున్న ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? What were the early church practices? ఈ ఆది సంఘము ఏవన్నీ పాటిస్తూ వచ్చినాయి? They shared with one another. వారు ఒకరికొకరు పంచుకుంటూ వచ్చినారు. They cared for one another. ఒకరి విషయంలో ఒకరు భారం కలిగి ఉన్నారు. Therefore, they kept all the thing at the feet of the disciples. అందును బట్టి వారు సమస్తమైన వాటిని తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టినారు. They were also sacrificial. వారు ఎంతో త్యాగ సహితమైన వారుగా ఉంటున్నారు. Barnabas has a piece of land. బర్నబా తన ల్యాండ్ అంతా అమ్మేసినాడు. He sold the land and he kept at the feet of the apostles. ఆ యొక్క భూమిని అమ్మివేసి దాని వేల అపోస్తలుల పాదముల ఎదుట పెట్టినాడు. How about the foundational practices of the early church? ఆది సంఘంలో పునాదిగా ఉంటున్న ఆ యొక్క ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి? We see in Acts chapter 2 verse 44 onwards. అపోస్తలుల కార్యం 2:44 నుంచే ఉన్నాయి. Now all who believed were together, ఎవరైతే విశ్వసించిన వాళ్ళందరూ కలిసి ఉన్నారు. and they had all things in common. వారు అన్ని విషయాల్లో కామన్ గా కలిగి ఉంటూ So they వచ్చారు. shared with one another, వారు ఒకరు వారు అన్ని విషయాలను పంచుకుంటూ because they వస్తున్నారు. loved each one very deeply. ఎందుకంటే వారు ఒకరినొకరు ఎంతగానో లోతుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. They were caring, they were sharing, they were sacrificial, and they were also multiplying.
వారు వారి విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా పంచుకుంటూ సమర్పించుకుంటూ భారం కలిగి ఉంటూ వారు త్యాగ సహితంగా కూడా ఉంటూ వచ్చినారు. By loving one another, the world will know that we are disciples. చూడండి, ఒకరినొకరం ప్రేమించుకోవటం వల్లనే లోకము మనం ఎవరనేది గుర్తిస్తుంది. The second thing, రెండవ తలంపు, we'll turn to John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం వైపు మనం చూస్తాం. And shall we read verse 8 together? 8వ వచనం అందరం కలిసి Chapter చదువుతాం. 15 verse 8. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. Yes. మీరు బహుగా By this ఫలించుట my వలన Father is నా glorified, తండ్రి that you bear మహిమపరచును. much fruit, ఇందువలన so మీరు నా you will be శిష్యులగుదురు. my disciples. Now the Lord Jesus is telling, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, by being a loving community, the world will be able to recognize us. మీరు ప్రేమించుకుంట వలన ఈ యొక్క గుంపుని లోకం గుర్తిస్తుంది. The second thing that we see here, రెండవది ఇక్కడ మనం చూస్తున్నది, by being a fruitful community, మనము బహుగా ఫలించుట వలన the world will be able to recognize us that we are his disciples. లోకము మనం ఆయన శిష్యులమని మనల్ని గుర్తిస్తుంది. You know, we need to bear fruit for the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు కొరకు మనము ఫలమును ఫలించాలి. And we have read, during the table message, what are all the things that come out of the heart of man. బల్ల వర్తమాన సమయంలో కూడా మనిషిని హృదయంలో నుండి ఏవేవి బయటకు వస్తాయో మనం ధ్యానిస్తూ వచ్చాం. The evil things and the wickedness and the adultery and so on and so forth. చూడండి, దుష్టత్వము, అపవిత్రత, అనేక విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. But since we are the living epistle of Christ Jesus, మనము సజీవమైన పత్రికగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉండడం we should కారణం be బట్టి able to bear fruit for the Lord. మనము ఆ ప్రభు కొరకై ఫలములను ఫలించాలి. And if you look into the same chapter, ఇదే అధ్యాయం మనం చూసినట్లయితే we know the secret of fruit bearing. మనము ఫలించుట విషయంలో ఉన్న రహస్యం మనకు బాగా The Lord తెలుసు. Jesus says very clearly, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా you చెప్తున్నాడు, abide in me and I will also abide in you. మీరు నాలో ఉన్నట్లయితే నేను మీలో కూడా ఉంటాను. As a branch cannot bear fruit of చూడండి, itself ఆ తీగ తను ఆ యొక్క ఫలం ఫలించలేదు కనుక unless it abides in me, అది ఆ కాడలో ఉన్నప్పుడే అది వస్తుంది. neither can you unless you abide in me. మీకై మీరు చేసుకోలేరు, కానీ మీరు నాతో ఉన్నప్పుడే మీరు ఫలిస్తారు. So the secret is having close communion with the Lord. ఇక్కడ రహస్యం ఏంటంటే ప్రభువుతో మనము సత్య సంబంధం కలిగి ఉండాలి. He is a true vine ఆయన నిజమైన ద్రాక్షవల్లి, and we are the branches in that vine. ఆ యొక్క ద్రాక్షవల్లిలో మనం అందరం తీగలము. As long as the branch is connected with the vine, ఆ యొక్క ద్రాక్షవల్లికి తీగ అంటుకొని ఉన్నప్పుడు we'll be able to sap the life that is there in the vine, దానిలోని సారం తీసుకొని ఎక్కువ ఫలం ఫలించవచ్చు. and by that we'll be able to bear fruit for the Lord. ఆ తద్వారా మనము ప్రభువుకి గొప్ప ఫలమును ఫలించవచ్చు. And there is no need for me to mention the fruits of the spirit. నేను ఆత్మ ఫలాల్ని మళ్ళీ మీకు బోధించాల్సిన You're అవసరం all లేదు. aware of that one. మీకు ఆత్మ ఫలాలన్నీ మీకు బాగా All the తెలుసు. 9 fruits of the spirit, 9 ఆత్మ ఫలాలు మీరు బాగా which is ఎరిగినటువంటి వారు. mentioned in the book of Galatians chapter 25 verse 22. ఆ గలతీ 5:22లో ఆత్మ ఫలాలు 9 అక్కడ ఉన్నాయి. But how to bear much more fruit? అయితే బహుగా ఫలించడం అనేది ఏ విధంగా చేయాలి? And how can we bear more fruit for the Lord? ప్రభువుకి మనం ఎక్కువ ఫలము ఎలా ఫలించగలుగుతాము? Turn with me to book of John's Gospel chapter 15 ఇదే అధ్యాయం యోహాను 15లో చూస్తే verse 2. రెండవ వచనము. Shall we read verse 2 together? రెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం. Everyone. అందరూ నాలో Every branch in ఫలింపని me ప్రతి that does not తీగను bear fruit, he ఆయన takes తీసి away. పారవేయును. ఫలించు And every ప్రతి branch తీగ that bears మరి fruit, he ఎక్కువగా prunes, ఫలింపవలెనని that it may bear దానిలోనికి more fruit. పనికిరాని తీగలను తీసివేయును. If you want to bear fruit for the Lord, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఫలం ఫలించాలంటే we need to abide in him. మనము ఆయనలో మనం పారవేయబడేలా. But if you want to bear more fruit for the Lord, ఇంకా ఎక్కువగా ఫలించాలన్నట్లయితే what does the Bible say here? బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? Not only abiding, ఆయనలో నిలిచి ఉండడం మాత్రమే but కాదు, also you should be willing to be pruned by the Lord. పనికిరాని తీగలు తీసివేయడానికి కూడా ప్రభు చేత అనుమతించాలి. The people who are experts in agriculture, చూడండి, ఆ వ్యవసాయంలో అనుభవం కలిగిన వారు ఏం చెప్తారు? sometimes before the flowering season, ఒక ఫ్లవర్స్ వచ్చే సీజన్ లో they చూసినట్లయితే try to cut the branches. కొన్నిసార్లు వారు కొన్ని తీగల్ని కట్ చేస్తూ They try ఉంటారు. to prune the things. అవన్నీ ప్రూన్ చేస్తూ వస్తారు. Why? Because it will bear much more fruit. ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఫలించడానికి. And so also when we continue to walk with the Lord Jesus, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఇంకా నడుస్తూ ఉన్నప్పుడు if we need to develop the character in our life, మన యొక్క జీవితంలో ఆ సద్గుణాలన్నీ కలిగి ఉండాలంటే the long suffering, patience and all peace and all these things, చూడండి, అనేకమైన పీస్ ఇవన్నీ మనం కలిగి ఉండాలి. how can we develop the fruits of the spirit? ఇటువంటి ఫలము ఎలాగ మనం By ఫలించగలుగుతాం? being pruned by the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు చేత మనము కట్ చేయబడినప్పుడే. It is true in our life. మన జీవితాల్లో కూడా అది నిజము.
అవసరము. We develop the character in the valleys. మనము లోయల అనుభవం గుండా మనము గుణాలను When we నేర్చుకుంటాం. pass through the darkness in our lives. మన జీవితాల్లో చీకటిలో When వెళ్తున్నప్పుడు we pass through the valley-like situation in our lives. మన జీవితాలు ఎప్పుడైనా లోయల అనుభవం గుండా వెళ్తూ ఉన్నప్పుడు Oh, that's a precious experience for us. చూడండి ఎంతో మంచి అనుభవం మనం కలిగి Because the ఉంటాం. Lord will prune us over there. ఎందుకంటే ప్రభు అక్కడ మనల్ని సరిచేస్తూ We తయారు చేస్తాడు. develop our character there in the valleys. ఆ యొక్క లోయల అనుభవంలోనే మనం మన క్యారెక్టర్ ని బాగు And చేసుకుంటాం. then He will take us to the mountain top to be able to display, this is my disciple. ఆ తర్వాత లోయల్లో నుండి పర్వతం వైపు మనకి తీసుకుని వెళ్ళి ఇతను నా శిష్యుడు అని అనేకులకు చూపిస్తూ And వస్తాడు. the world has to see that we are the disciples of Christ లోకము Jesus. మనము యేసు ప్రభు శిష్యులమని గుర్తెరుగుతూ We వస్తుంది. should not only be a loving community, మనము ప్రేమించే సహవాసం మాత్రమే but కాదు, we should also be a fruitful community. మనము ఫలభరితమైన జీవితం కలిగిన సహవాసం కలిగి ఉండాలి. You know, have you ever seen in the life of the Lord Jesus ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఇది మీరు చూడలేదా? how many times they attempted to kill Him? ఎన్నిసార్లు ప్రభువుని హత్య చేయాలని చూస్తూ వచ్చారు. You go back and make a study for yourself. మీరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క భాగాలన్నీ మీరు ధ్యానించండి. You know, as I see, there were 8 instances where they wanted to kill Jesus. 8 సార్లు ప్రభువుని హతమార్చాలని అక్కడ గుంపులో ఉన్న We see in Luke's Gospel chapter 4. లూకా 4వ అధ్యాయంలో చూస్తాం. You know, he said, the Spirit of the Lord is upon me. He has anointed me to proclaim good news to the poor. అక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది, అనేకులకు స్వార్థను ప్రకటించడానికి నేను వచ్చినానని చెప్తున్నాడు. And the people of Nazareth, they were asking, do some miracles here. నజరేతులో ఉన్నవారు మా ఎదుట కొన్ని సూచక్రియలు చేయండి అని అడుగుతున్నారు. And then Jesus started telling these people, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రజలకు ఒక మాట when చెప్తున్నారు. there was famine and drought for 3.5 years, 3.5 సంవత్సరములు కరువు ఉన్న కాలంలో He did not send His prophet to any of the people here. ఏ ఒక్క ప్రవక్తను కూడా ఇక్కడికి ఆయన పంపించలేదు. Rather, He sent His prophet Elijah to the place of Sidon, సీదోన్ అనే ప్రాంతంలో ఏలియాని దేవుడు అక్కడికి పంపించినాడు. to a town of Zarephath. అక్కడ ఒక సారెపతి విధవరాల దగ్గరికి, You know, when there was a prophet in this in this land, ఈ యొక్క భూమి మీద ప్రవక్త ఉన్నప్పుడు no leper was healed except for the leper who came all the way from Syria. ఈ సిరియా నుంచి వచ్చేదానికి ఒక కుష్ఠరోగి రావాల్సి వచ్చింది. And you know what how the town responded? చూడండి ఏ విధంగా ఆయన స్పందిస్తూ వచ్చినాడు. How the people of the town responded? ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏ విధంగా స్పందించారు. They took Jesus to the brow of the hill. యేసుక్రీస్తు ప్రభువుని ఒక పట్టణపు ఒక కొండ మీద చివరి వరకు తీసుకుని They వెళ్ళారు. wanted to throw Him down and kill Him. అక్కడి నుంచి ఆయన త్రోసివేసి చంపాలని కోరుతూ వచ్చారు. You know, we all in the worship message we saw chapter 8 John's Gospel. యోహాను సువార్త 8వ అధ్యాయం ఆరాధనలో చూస్తూ వచ్చినాం. Jesus claimed, I am. యేసు ప్రభు నేనే, Before Abraham was there, I am. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని చెప్తూ And you వచ్చాడు. know what was the response? అక్కడ వచ్చిన స్పందన ఏంటి? They wanted to stone Him to death. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలని But కోరుతూ why? వచ్చారు. You know, 8 times Jesus was tried, you know, 8 times they tried to kill Jesus. ఎందుకని 8 సార్లు యేసుక్రీస్తు ప్రభువుని హతమార్చాలని కోరుతూ Why వచ్చారు. Jesus has to face a situation like that? ఎందుకు ఇటువంటి అనుభవాలు యేసుక్రీస్తు ప్రభువారు పొందుకోవాల్సి We వచ్చింది? see in chapter 5 verse 7 from the book of Hebrews. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, Who in the days of His flesh, ఆయన మాంసపు శరీరం గలవాడై He ఉన్నప్పుడు had offered up prayers and petitions ఆయన విజ్ఞాపన ప్రార్థనలు ఆయన చేస్తూ with వచ్చినాడు. vehement cries and tears to Him, మహారోదనముతో కన్నీళ్లతోనూ ఆయన చేస్తూ who was వచ్చినాడు. able to save Him from death. ఆయన మరణము నుండి తప్పించగలవాడు. You know, and was hurt because of His godly fear. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Though He was His son, He learned obedience by the things which He suffered. ఆయన కుమారుడై ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క పరిస్థితులన్నిటి నుండి శ్రమలను నేర్చుకుంటూ వచ్చినాడు. Though He was His son, He learned obedience by the things He suffered. ఆయన కుమారుడై ఉన్నప్పటికీ ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకుంటూ వచ్చినాడు. When we choose to walk with the Lord, మనము ప్రభువుని వెంబడించాలని కోరుకున్నప్పుడు, when we want to be fruitful and be more fruitful, మనము ఫలించి బహుగా ఫలించాలని కోరుతూ వచ్చినప్పుడు the Lord wants to prune us. దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో కట్ చేస్తూ వస్తాడు. Pruning is a painful thing. చూడండి, మనల్ని విషయాలు కొన్ని కట్ చేయడం అంటే కొంచెం నొప్పి, బాధాకరము. But once that pruning happens, అదంతా అయిపోయిన తర్వాత we will develop the character. మనం మన యొక్క గుణమును
వృద్ధిపరచుకుంటూ We'll వస్తాం. bear the fruit of the Spirit. ఆత్మ ఫలముల యొక్క ఫలము ఫలిస్తూ వస్తాం. So by being fruitful, the world will be able to recognize us that we are His disciples. మనము ఫలము భరితమైన జీవితం కలిగి ఉన్నప్పుడే లోకము మనం ఆయన శిష్యులమని ఎరుగుతూ వస్తుంది. So the first one being a loving community. మొట్టమొదటిది ప్రేమించే సహవాసంలో ఉండాలి. The second one being a fruitful community. రెండవది బహుగా ఫలించే సహవాసంలో ఉండాలి. And the third one, మూడో తలంపు, turn with me to John's Gospel chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం వైపు మనం చూద్దాం. And shall we read verse 20 to 23 alternately. 22, 23 మార్చి Verse 20 to 23. 20 నుంచి 23 మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 దయచేసి అందరం చదువుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున. 21 చదవండి. That they all may be one as you, Father, are in me and I in you, that they also may be one in us, that the world may believe that you sent me. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. I in them and you in me, that they may be made perfect in one, that the world may know that you sent me and have loved them as you have loved me. లోకం తెలుసుకుని నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. That the world may know that you sent me. లోకము నన్ను మీరు పంపించారని ఎరుగు నిమిత్తము. How does the world know? లోకము ఏ విధంగా నమ్ముతుంది? By being united. ఏకమై ఉన్నప్పుడే. I in them and you in me. నీవు నా యందు నేను నీ యందు ఉన్నట్లు. That they may be perfect in one. వారు పరిపూర్ణులుగా ఏకమై ఉండవలనని. Being united ఏకమై ఉన్నప్పుడే is another hallmark of a community which believes in Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారనే ఒక గొప్ప శీర్షిక, గొప్ప అనుభవము చెప్పవచ్చు. What do we see in the early church? ఆది సంఘంలో ఏం చూస్తూ వచ్చినాం? They were all united. వారు ఏక మనసుతో కలిగి ఉన్నారు. They were with one accord. వారు ఏక మనసు కలిగి ఉన్నారు. They were with one mind. వారు ఏక మనసు కలిగి They ఉన్నారు. were united with the vision that the Lord Jesus has given for ప్రభువైన them. యేసుక్రీస్తు వారు వారికి ఏదైతే అనుగ్రహించిన దర్శనంలో వారు విధేయత చూపించి ఏకంగా ఉన్నారు. What was the vision that the Lord Jesus gave? ప్రభు ఇచ్చిన ఆ యొక్క దర్శనం ఏంటి? He said, you shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉందురు. When the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు In Jerusalem, Judea and Samaria and even to the ends of this earth. యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. There is power in being united. మనము ఏకముగా ఉన్నప్పుడు శక్తి అనేది ఉంటుంది. And that was a cry of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక ఎలుగెత్తి ప్రార్థన In చేశారు. his high priestly prayer. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటున్న ప్రార్థన, I in them and they in me. నేను వారి యందున్నట్లు వారును నా యందున్నారు. So that they may be one perfectly. వారు ఏకముగా పరిపూర్ణంగా ఉండునట్లు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, there are many churches in this world. ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి. There are many denominations in this world. అనేక డినామినేషన్స్ కూడా ఉన్నాయి. But in the sight of the Lord Jesus Christ, అయితే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టిలో there is only one body. ఒకే ఒక శరీరం ఉంది. The universal church. సార్వత్రిక సంఘము. The church of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారి యొక్క సంఘము. And the Bible says, బైబిల్ చెప్తుంది, against this church the gates of hell shall not prevail. ఈ యొక్క సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవనేరవు అని చెప్తున్నారు. And therefore it is important for us to guard this unity. అందును బట్టే ఈ యొక్క ఐక్యతను కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత. That's what we see in the early church also. ఆది సంఘంలో కూడా అదే మనం చూస్తూ వచ్చినాం. 120 people they gathered together. 120 మంది ఒకే ప్రాంతంలోకి They were చేరుకున్నారు. with one accord. వారు ఏక మనసు కలిగి They ఉన్నారు. were praying with one accord. వారు ప్రార్థనలో ఏక మనసు కలిగి They were ఉన్నారు. waiting with one accord. వారు ఒకే మనసు కలిగి And దేవుని even when the church grew to more than 3,000 people, ఎప్పుడైతే సంఘం విస్తరించి 3,000 మంది కంటే విస్తరించిందో, even then they were with one accord. అయినప్పటికీ వారు ఏక మనసు కలిగి They were ఉన్నారు. sharing and caring with one వారు another. ఒకరి విషయంలో పంచుకుంటూ భారం కలిగి They ఉన్నారు. were sacrificial with the things that they have. వారు కలిగిన విషయాల్లో ఎంతో త్యాగ సహితమైన And జీవితం no ఉంది. wonder the Lord has multiplied that church. ఏ విషయము లేదు, దేవుడు వారిని విస్తరిస్తూ There వచ్చారు. is power in unity. చూడండి, ఏకత్వం కలిగి ఉన్నప్పుడు శక్తి There ఉంటుంది. is power in being
together. చూడండి, కలిసి ఉండడం వల్ల ఒక గొప్ప శక్తి ఉంటుంది. There is power in being united with the vision the Lord has given for the church. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి ఇచ్చిన ఆ విషయంలో ఏక మనసు కలిగి ఉంటే ఎంత గొప్ప శక్తి ఉంటుంది. There is power when we are united, we will be able to accomplish the task of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన టాస్క్లు చేయడానికి ఏకంగా ఉన్నప్పుడు ఆ శక్తితో చేయగలుగుతాం. And we need to strive our best to keep the peace and the unity in the church. సంఘములో సమాధానము ఏకత్వం ఉండడానికి ఎల్లప్పుడూ మనము పోరాడుతూ దాన్ని కాపాడుకుంటూ రావాలి. By being united, కేవలము ఏకంగా ఉన్నప్పుడే the world will be able to know, లోకము మన గురించి ఎరుగుతూ వస్తుంది. that he sent us. ఆయన మనల్ని పంపించాడని వారు గ్రహిస్తూ వస్తారు. Being united. ఏకమై ఉన్నప్పుడే. I'll share one small story and close this one. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించదలుచుకున్నాను. There was this African village. ఒక ఆఫ్రికాలో ఒక విలేజ్ గ్రామం ఉంది. And the village has a head. ఆ గ్రామంలో ఒక పెద్ద ఉన్నాడు. And there were many children in that village. ఆ యొక్క గ్రామంలో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. By evening, one of the little girl did not come back home. ఒక సాయంత్రము ఒక చిన్న బాలిక తిరిగి ఇంటికి రాలేదు. So the mother started searching. ఇప్పుడు అమ్మ తల్లి తిరిగి వెతుకుతూ ఉంది. And also the news went to the whole village. ఆ యొక్క గ్రామం అంతట్లో వర్తమానం వెళ్ళింది. All the people in the village, they started searching for this little girl. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఈ చిన్న బిడ్డ ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతూ ఉన్నారు. And in Africa you have these very very tall grass fields. ఆఫ్రికాలో పెద్ద గడ్డి మోపులు పెద్ద ఎత్తులో ఉంటాయి. The grass will grow up to 2 meters and above also. కొన్నిసార్లు 2 మీటర్ల కంటే ఎక్కువగా గడ్డి మొలుస్తూ ఉంటుంది. So the whole village started searching for this little girl. ఇప్పుడు ఈ యొక్క బాలిక విషయమై గ్రామం అంతా వెతుకుతూ ఉంది. But they were not able to figure out where she is. అయితే ఆ చిన్న బిడ్డ ఎక్కడుందో వారు So the కనుక్కోలేకపోయారు. village chief called all the people. ఇప్పుడు పెద్ద అందరిని పిలిచాడు. It's already dark. ఇది చీకటి అయిపోయింది. We'll start searching again tomorrow morning. రేపు ఉదయం మళ్ళా వెతుకుదాము. So they called off the search for that day. ఆ వెతుక విషయంలో వారు అప్పటికి నిలిపివేసినారు. So everyone went back to their home. ప్రతి ఒక్కరు వారి ఇంటికి వెళ్ళారు. But the mother of this little child started crying the whole night. అయితే ఆ రాత్రంతా ఈ యొక్క తల్లి ఏడుస్తూనే ఉంది. So the village chief said, tomorrow early morning at the sunrise we're going to start searching again. ఉదయకాలము తెల్లవారుజామునే మనము లేచి పాపను వెతుకుదామని అంటున్నాడు. So everyone woke up in the morning. ప్రతి ఒక్కరు ఉదయకాలంనే లేచారు. And they were about to begin searching for this little girl. ఇప్పుడు ఈ యొక్క చిన్న బిడ్డను వెతకడానికి వారు పని స్టార్ట్ చేశారు. And suddenly the village chief said like this. ఉన్నట్లుండి ఆ గ్రామ పెద్ద ఒక మాట చెప్పాడు. We are going to change our strategy. ఇప్పుడు మన యొక్క స్ట్రాటజీని మనం మారుస్తాం. The grass is so high and tall. చూడండి, ఈ యొక్క గడ్డి చాలా ఎత్తుగా పైకి ఉంది కదా. So we'll hold hands one another. మనం ఒకరొకరు చేతులు పట్టుకుందాం. And we'll go together as one, as one into search for this little girl. మనం అందరం చేతులు పట్టుకొని కలిసి నడుచుకుంటూ వెళ్దాం. So they started doing that one. వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు. And after some time one of the persons figured out this girl. ఈ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఈ పాపను కనుగొన్నాడు. So he cried, I found the girl. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఈ చిన్న పాపను కనుగొన్నాను. So the mother came running with joy. ఇప్పుడు తల్లి ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. And she approached this little girl. ఈ యొక్క చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళింది. But when she saw this little girl, ఈ యొక్క చిన్న బిడ్డను చూసినప్పుడు she was already found dead. ఆమె ఆ చిన్న బిడ్డ అప్పటికే చనిపోయింది. And then she started sobbing heavily. ఆమె ఎంతగానో బిగ్గరగా ఏడుస్తూ ఉంది. And then she made a statement. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. If only we joined our hands together yesterday. మనము నిన్ననే ఈ చేతులన్నీ పట్టుకొని మనం వెతికింటే my daughter would not have died. నా కుమార్తె చనిపోయి ఉండకపోవచ్చు. If only we have joined our hands together yesterday itself. మన చేతులు మనము నిన్ననే చేయి పట్టుకొని వెతికి ఉంటే my daughter would not have died. నా కుమార్తె చనిపోయి ఉండదు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, by being united, మనము ఏకముగా ఉన్నప్పుడే we'll be able to march forward for the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ముందుకి మనం వెళ్ళగలుగుతాం. when we are united, మనము కలిసి ఉన్నప్పుడే the world will be able to know that he has sent us. లోకము మనము ఆయన పంపించినాడని
మన విషయం ఎరుగుతూ వస్తుంది. We need to be a united community. మనము ఏకమై ఉన్న సహవాసంలోనే మనం ఉండాలి. We need to be a loving community. ఎల్లప్పుడూ మనము ప్రేమ కలిగిన సహవాసంలోనే ఉండాలి. Like how the Lord loved us. ప్రభువు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడో. There may be disagreements. కొన్ని భేదాభిప్రాయాలు ఉండవచ్చు, There may be some amount of difference. కొన్ని విషయాల్లో వ్యత్యాసంగా ఉండవచ్చు. But these things should not break our fellowship. అయితే ఇవి మన యొక్క ప్రేమను ఐక్యతను పాడు చేయకూడదు. If we love one another like how Christ Jesus loved. క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటే The divisions will not happen. అప్పుడు విభాగాలన్నిటివి ఉండవు. We need to be a fruitful community. అప్పుడే మనము ఫలభరితమైన సహవాసం కలిగి And ఉంటాం. we'll also be a united community. అప్పుడే మనము ఐక్యత కలిగిన సహవాసంగా The world will be able to recognize us. లోకము మనల్ని దానిని బట్టి గుర్తిస్తుంది. We are his disciples. మనము ఆయన శిష్యులమని. And may we continue to remain as his disciples. మనము ఎల్లప్పుడూ ఆయన శిష్యులంగా కొనసాగుతూ వెళ్దాం. May we be a loving community. మనము ప్రేమ కలిగిన సహవాసంగా A ఉందాం. fruitful community. ఒక ఫలభరితమైన సహవాసంగా And ఉందాం. also a united community. ఐక్యత కలిగిన సహవాసంగా మనం ఉందాం. May the good Lord help us. మంచి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. Amen.